హాయ్ గాయ్స్! ఈరోజు మా అత్తమ్మ ఆవకాయ చట్నీ పెడుతుంది. ఆవకాయ అంటే అమృతం, అమృతం అంటే ఆవకాయ. ఓకే, ఓకే, ఓకే. సరే గానీ ఇప్పుడు ఆవకాయ చట్నీ కోసం మాట్లాడుకుందాం. అత్తమ్మ ఈరోజు ఆవకాయ చట్నీ పెడుతుర్రనమాట. 2 కిలోల ఆవకాయ ముక్కలు తీసుకున్నారు. కట్ చేసినాక జోకితే 2 కేజెస్ ఉన్నాయి. 2 కేజెస్ పైన ఇంకా హాఫ్ కేజీ ఉందనమాట. 2.5 కిలోలు. దానికి అర కేజీ ఉప్పు తీసుకున్నారు. ఉప్పు, పసుపు మంచి మిక్స్ చేసిర్రు ముక్కలకి. ఎందుకంటే వాటర్ వస్తాయన్నమాట. కలిపి ఒక 1 అవర్ పక్కన పెడతారు. ఆ పక్కన పెట్టిన తర్వాత మంచి మిక్స్ చేసి పక్కన పెడతారు. తర్వాత 2 గ్లాసుల కారము, 1 గ్లాసు ఆవపిండి తీసుకొని సగం గ్లాస్ మెంతిపిండి, ఇవి 3 మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. ఇవి వేరే బౌల్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నారు. అర కేజీకి ఎక్కువ, కేజీకి తక్కువ, అంటే 3/4 కేజీ నూనె తీసుకొని వేడి చేసుకుంటున్నారు. ఆ లోపల ఇప్పుడు మనం తీసుకున్నారు కదా కారము, ఆవపిండి, మెంతిపిండి, అవి మిక్స్ చేసి పెట్టుకుంటున్నారు. ఆ లోపల ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నారు. ఆ ఆవాలు, జీలకర్ర మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. ఎందుకంటే ఆవ చట్నీ 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా. ఆ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇది 80% చల్లగా కావాలి నూనె. అప్పుడు ఇట్లా వస్తుంది. లేకుంటే బాగా వేడి మీద వేస్తే పొంగుతుంది. అల్లం వేస్తే, వెల్లుల్లిపాయ వేస్తే పొంగుతుంది అనమాట. చల్ల అయిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఈ తర్వాత మొత్తం 100% చల్ల అయిన తర్వాత పసుపు, ఇంతకుముందు మిక్స్ చేసుకున్నాం చూడండి ఆవపిండి, కారం, మెంతిపిండి, ఆ పిండి మొత్తం ఈ నూనెలో వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత మొత్తం మంచి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత, 1 అవర్ తర్వాత ఇప్పుడు మనం ముక్కలన్నీ కలిపెట్టుకున్నాం కదా ఆవకాయ ముక్కలు, ఆ ముక్కలకి ఇది పట్టేయాలి. చూసిరా వాటర్ ఎంత వచ్చినాయో. ఉప్పు, పసుపుకి వాటర్ బాగా వస్తాయి. ఉప్పు కరిగిపోయి వాటర్ బాగా వస్తాయి. తర్వాత ఈ కారం, ఆవపిండి, మెంతిపిండి మిశ్రమం ఇలా కలిపేసుకోవాలి. మంచిగా కలిపి 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఆవ చట్నీ టేస్ట్ చాలా అంటే చాలా మస్తు. ఈ ఇయర్ మేము ఫస్ట్ టైం ఇంత తొందరగా పెట్టుకున్నాం. ఎప్పుడు లాస్ట్ వరకు పెట్టుకుంటాం. ఈ ఇయర్ ఫస్ట్ పెట్టుకున్నాం. తర్వాత అదే గిన్నెల అన్నం కలిపి ఆ ఆవ చట్నీతోటి మాకు కలిపి చిన్న చిన్న ముద్దలు పెడితే ఏమన్నా చట్నీ మాత్రం అదిరిపోయింది. మా అత్తమ్మ ఈ ఇయర్ సూపర్గా పెట్టింది. అంటే ఎవ్రీ ఇయర్ బాగా పెడుతుంది, కానీ ఈ ఇయర్ ఇంకా సూపర్గా సెట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.